ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. పిల్లలు, లాస్ట్ పాడ్కాస్ట్లో మనము ఒక 4 స్నేహితులు అడవిలో వెళ్తూ ఉంటే చివరకు ఒక స్నేహితుడికి నెత్తిపైన చక్రం వచ్చింది కదా. మరి ఆ చక్రం వచ్చినటువంటి స్నేహితుడి దగ్గరికి బంగారం దొరికినటువంటి స్నేహితుడు వచ్చాడు. వచ్చి ఇలా అడుగుతున్నాడు, ఆ మిత్రమా ఏమిటా చక్రం, ఏం జరిగింది అంటే అతను జరిగిన విషయం అంతా చెప్పాడు. అయ్యయ్యో ఎంత పని జరిగింది మిత్రమా అని అనుకొని, చూశావా నా మాట వినక దురాశతో బయలుదేరి ఈ స్థితికి వచ్చావు. నీ గతి చూస్తుంటే ఒక కథ గుర్తొస్తుంది. ఏమిటా కథ అని అన్నాడు ఆ చక్రం తిరిగేటువంటి వ్యక్తి. గర్వి అనే పేరు గల ఒక గాడిద ఒక నక్కతో స్నేహం చేసింది. ఓ వెన్నెల రాత్రి నాడు ఇలా అంటుంది, మిత్రమా చూశావా ఆ తోట నిండా రుచమైన పళ్ళు ఉన్నాయి, వెళ్ళి తిందాం రా అని అంది. అలాగే పద, కానీ నువ్వు మాత్రం గట్టిగా ఓండ్రు పెట్టకేం అని నక్క అన్నది. అబ్బబ్బే ఎందుకు పెడతాను రా అంది గాడిద. నక్క తోటలో ప్రవేశించి కడుపు నిండా పళ్ళు తిన్నాయి. ఈ పళ్ళ విందు, ఈ వెన్నెల, ఆహా ఎంత హాయిగా ఉంది ఇక్కడ అంది గాడిద. కానీ ఒక్కటే లోపం, ఏమిటది అని అడిగింది నక్క. సంగీతం, ఇంపైన సంగీతం. సంగీతానికి వింటూ నువ్వన్న నిజమే కానీ ఇక్కడ దొరకదే అది. వెర్రివాడ, ఈ నీ మిత్రుడు ప్రసిద్ధ గాయకుడని నీకు తెలియదా అని గాడిద అంది. గాడిద పాట పాడితే ఎలా ఉంటుంది, గార్ధవ స్వరం అంటారు, అందుకే అలా మధురమైన నా గొంతుతో పాడతాను, విని ఆనందించు అని ఒండ్రు పెట్టింది. వద్దు మిత్రమా వద్దు, నీకు పుణ్యం ఉంటుంది, ఇప్పుడు పాడకు ప్లీజ్ అంది నక్క. పాడలేననుకుంటున్నావా మిత్రమా? అబ్బెబ్బే అలా కాదు, మనం ఈ తోటలోకి దొంగతనంగా వచ్చాము. అవునా, అయితే ఏంటి అంది గాడిద. ప్రేమికుడు దొంగ తమ పనులు రహస్యంగా చేసుకుపోవాలని అంటారు పెద్దలు, కాబట్టి మనం కూడా అలికిడి చేయకుండా పోవాలి, తెలిసిందా అంది నక్క. మన పని ముగించుకొని తొందరగా బయటపడదాం సరేనా అంది నక్క. ఈ వెన్నెల అది నేను పాడకుండా ఉండలేను అని అనగా నక్క, వద్దు వద్దు మిత్రమా వద్దు, నువ్వు దయచేసి పాడకు అంది. ఎప్పుడూ తుమ్మేవాడు దొంగతనానికి పనికిరాడు అన్నారు పెద్దలు, అలాగే పాడేవాళ్ళు కూడా, తెలిసిందా అని చెప్పింది నక్క. ఈ తోటలో ఈ నిశ్శబ్దమైన వెన్నెల్లో నీ పెద్ద గార్ధవ స్వరం వినబడిందో, అంటే నీ గార్ధ అరుస్తే ఎలా ఉంటుంది అలా. నీకు తెలివి లేదు, నీకు అసలు సంగీతం అంటేనే నీకు ఇంట్రెస్ట్ లేదు మిత్రమా, నిన్ను చూస్తే జాలేస్తుంది అనేది గాడిద. నా అభిరుచి మాట అలాగుంచు మిత్రమా, ఇప్పుడు నువ్వు మాత్రం గాన కచేరీ చేస్తే ప్రమాదం, రైతులకు మెలకువ వస్తుంది అన్నా కూడా గాడిద వినలేదు. అయినా సరే ఈ వెన్నెల నాకు ఉద్రేకం కలిగిస్తుంది, పాడకుండా ఉండలేను, ఖచ్చితంగా పాడతాను అంది గాడిద. సరే అయితే నీ ఇష్టం, నేను మాత్రం దూరం వెళ్ళేదాకా ఆగు దయచేసి అంది నక్క. రైతులు లేచి వస్తున్నారో లేదో ఇక్కడి నుంచి కనిపెడతాను సరేనా అని దూరంగా వెళ్ళి దాక్కుంది నక్క. ఇక గాడిద హాయిగా మనసు విప్పి పాడటం స్టార్ట్ చేసింది. ఎంత కర్ణకఠోరమైన గొంతురా దేవుడా, నా మిత్రుడిని కాపాడు అంది. ఇక అది పాడుతూనే ఉంది గాడిద ఓండ్రింపులకు రైతులు లేచారు. ఏమిటది గాడిదలా ఉంది అన్నారు. వెంటనే రైతులు పెద్ద కర్రలతో వచ్చి గాడిదను చావగొట్టండి గాడిదను, పళ్ళన్నీ తినేసింది దొంగ గాడిద అని బాగా కొట్టారు. గాడిద మెడలో ఒక పెద్ద రాయిని కట్టి రైతులు వెళ్ళిపోయారు. కొంతసేపు అయ్యాక నక్క నెమ్మదిగా తన మిత్రుడికి సమీపించింది. మిత్రమా గర్వి, పాట దంచేసినట్టున్నావే అంది వెటకారంగా. అందుకే కాబోలు ఆ రైతులు నీ సంగీతానికి మెచ్చి దీనితో నిన్ను సత్కరించారు అని చెప్పింది. మంచి సంగీతం మెచ్చుకోలేని మూర్ఖులు వాళ్ళు అయినా కూడా దానికి ఇంకా బుద్ధి రాలేదు గాడిదకు. బంగారం సంపాదించిన మిత్రుడు కథ ఇలా ముగించాడు. కాబట్టి ఎవడూ మిత్రుల సలహా పాటించకపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, పాటించడం వల్ల కలిగేటువంటి వచ్చే లాభాల గురించి ఆలోచించాలి. అవును నిజమే, మీ సలహా వినవలసింది, నా దురాశే నన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది అన్నాడు ఆ చక్రం మీద తిరుగుతున్నటువంటి మిత్రుడు. ఇప్పుడు నాకు మరో చిత్రమైన 3 పండితుల కథ గుర్తొస్తుంది, చెప్పు అని ఇతను చక్రము తిరిగేటువంటి వ్యక్తి అన్నాడు. ఇప్పుడు నాకు మరో చిత్రమైన 3 పండితుల కథ గుర్తుకొస్తుంది అని చెప్పాడు. మరి ఆ 3 పండితుల కథ ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. కథలో కథ.